వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. హలో మాదిగ చలో హైదరాబాద్. ఫిబ్రవరి 7 లక్షల డప్పులు, వేల గొంతులు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనకై సామాజిక పరివర్తకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరప తలపెట్టిన లక్షల డప్పులు వేల గొంతుకలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ నేడు జమ్మలమడుగు పట్టణంలో పెద్దపసుపల మోటు నుంచి సంజామల మోటు, పాత బస్టాండ్, ఎలిసి, కొత్త బస్టాండ్, ఆర్&బి గెస్ట్ హౌస్ వరకు నియోజకవర్గ ఇన్ఛార్జి వై. చిన్నయ్య మాదిగ ఆధ్వర్యంలో డప్పులతో సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మానికింద వెంకటేష్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కె. ఎన్. రాజు మాదిగ మాట్లాడుతూ ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి తక్షణం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఫిబ్రవరి 7న జరిగే లక్షల డప్పులు, వేల గొంతులు కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిరంతర పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ గారి సమాజ సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆయన గుండె జబ్బుల పిల్లల కోసం ఆరోగ్యశ్రీ సాధించడమే గాక వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ల పెంపు కోసం అనేక పోరాటాలు చేసి విజయం సాధించారన్నారు. సమాజంలో అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ఉద్యమాలు చేసిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అన్నెం చిన్న సుబ్బయ్య యాదవ్, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి మాతయ్య, సబ్బగాళ్ల నరసింహులు, సాన గంగరాజు, జి. తులసి రాముడు, చంద్రకుమార్, వెంకట సుబ్బయ్య, దస్తగిరి, శ్రీను, ఓబులేసు, గోపాల్, శ్రీనివాసులు, సుబ్బయ్య, నాగరాజు, యంగముని, మల్లయ్య, రామపుల్లయ్య, శంకర్, చంద్రశేఖర్, రామసుబ్బయ్య, దిబ్బయ్య, నాగసుబ్బరాయుడు, తిరుపాలు, చిన్నన్న, పుల్లయ్య, లక్ష్మీనారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది.